మొత్తానికి ఐపీఎల్ పండగ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మ్యాచెస్ షెడ్యూల్, ప్రాక్టీస్ క్యాంప్, కొత్త జెర్సీస్, టీమ్ ఈవెంట్స్ అండ్ ఫ్యాన్ వార్స్ తో ఐపీఎల్ ఫీవర్ చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి ఫస్ట్ మ్యాచ్ లో ఏ టీం ఎలాంటి ప్లేయింగ్ ఫాల్ తో వస్తుందనేది చాలా మంది క్లారిటీ లేదు. బికాజ్ చాలా మంది స్టార్ ప్లేయర్స్ కి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. కొంతమంది ప్రాక్టీస్ క్యాంప్ లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆడతారా లేదే విషయం తెలియదు. ఇంకొంతమంది డెఫినెట్లీ ఆడతారనుకునే ప్లేయర్స్ కూడా కాంబినేషన్స్ కారణంగా పక్కన కూర్చోవలసి ఉంటుంది. మొత్తానికి ఫస్ట్ మ్యాచ్ లో ఆడే ప్లేయర్స్ పైన క్లారిటీ మిస్ అవుతుంది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. ప్రతి టీం ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఫాల్ ఎలా ఉంటుంది, ఎవరెవరు మిస్ అవ్వచ్చు, ఇలా ఒకటేంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈసారి ఐపీఎల్ పైన డిఫరెంట్ కంటెంట్ మన ఛానల్లో రాబోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. మళ్ళీ ఎప్పుడొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి అదేదో ఇప్పుడే కొట్టేస్తే బాగుంటుంది. ఇంకా లేట్ మామా, లెట్స్ బిగిన్ ద మ్యాటర్. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీంకి సూపర్ జైంట్స్ కంటే ఇంజురీ జైంట్స్ అని పేరు పెట్టలేము. ఎందుకంటే ఐపీఎల్ సగం మంది ఇంజురీ ప్లేయర్స్ వీళ్ళ దగ్గర కనిపిస్తున్నారు. లైక్ ఆండ్రీస్ నోర్తేస్, వన్నేడ్ అసరంగా, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, మహమ్మద్ షమి, ఆవిష్ ఖాన్, ఇలా చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఇంజురీస్ ఉన్నాయని కాదు, కానీ ఇంజురీ అయ్యే ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. చెప్పాలంటే ప్లేయర్స్ ని కొనుక్కున్నప్పుడే వెతికి మరి ఇంజురీ ప్లేయర్స్ ని కొనుక్కున్నారు. అందుకే కష్టాలన్నీ వీళ్ళ వెనకాలే ఉన్నాయి. ఎనీహౌ వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా ఈడెన్ మక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లక్షిత్ రఘువంశీ, 4లో నికోలస్ పూరన్, 5లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, 6లో ఆయుష్ బదోని, 7లో అబ్దుల్ సమద్, 8లో షాబాజ్ అహ్మద్, 9లో మహమ్మద్ షమి, 10లో దిగ్వేష్ రాథీ, 11లో ఆవిష్ ఖాన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ యాదవ్ ఆడతారు. ఈసారి అయితే చాలా వరకు ఇంట్రెస్టింగ్ చేంజెస్ చూడబోతున్నాం. ఎస్పెషల్లీ నెంబర్ 3 పొజిషన్ లో యంగ్ బ్యాటర్ అక్షిత్ రఘువంశీ ఆడతాడు. బేసికలీ ఇక్కడ జోస్ ఇంగ్లీష్ ఆడాల్సి ఉంది. కాకపోతే అతనికి ఏప్రిల్ 18న మ్యారేజ్ ఉంది. ఆ తర్వాత జాయిన్ అవుతాడు. అందులోపల అక్షిత్ బాగా పర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఇంగ్లీష్ తో పెద్ద పని లేకపోయినట్టే. ఆ తర్వాత ఎప్పట్లానే నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని అండ్ అబ్దుల్ సమద్ ఆడతారు. అయితే నెంబర్ 8 లో మాత్రం సెకండ్ స్పిన్నర్ గా షాబాజ్ అహ్మద్ ఆడొచ్చు. బికాజ్ అసరంగా ఫస్ట్ మ్యాచ్ కి ఫుల్లీ ఫిట్నెస్ తో లేడు. అండ్ టాప్ 3 స్విమ్మర్స్ గా మహమ్మద్ షమి, ఆవిష్ ఖాన్ అండ్ మయాంక్ యాదవ్ ఆడొచ్చు. ఇప్పటికైతే మయాంక్ 90% ఫిట్నెస్ లెవెల్స్ తో ఉన్నాడు. మరో 1 వీక్ లోపల 100% ఫుల్లీ ఫిట్నెస్ తో రెడీ అవుతాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా చాలా పేస్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరితో కంపీట్ చేసుకుంటే మయాంక్ చాలా ఎఫెక్టివ్ బౌలర్. మిడిల్ ఓవర్స్ లో ఒక వాల్యూ యాడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ ఆడించడానికి చూస్తారు. ఎవరికి ఇంజురీస్ కాకపోతే ఇది మ్యాచ్ విన్నింగ్ టీం అవుతుంది. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. ఈసారి వీళ్ళ తలరాతను మార్చుకోవడానికి పెద్ద చేంజెస్ చేసి మరీ వస్తున్నారు. మెయిన్లీ లాస్ట్ సీజన్ వరకు గుండెకాయలో ఉన్న కెప్టెన్ సంజు శాంసన్ లాగేసి టీం రెస్పాన్సిబిలిటీ అంతా రియాన్ పరాగ్కి అప్పగించారు. మీరు వీళ్ళ టీం చూస్తే చూడడానికి బాగానే ఉంటుంది. పవర్ఫుల్ బ్యాటింగ్ అండ్ క్వాలిటీ బౌలింగ్ తో భయం పుట్టించేలా కనిపిస్తారు. కానీ ఇక్కడ మ్యాటర్ అంతా ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ లీడర్షిప్. ఇవి తప్పిస్తే మిగతా కావాల్సినవన్నీ ఉన్నాయి. వన్స్ వీళ్ళ ప్లేయింగ్ ఫాల్ చూద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రియాన్ పరాగ్ ఆడగా, 4లో శామ్ కరణ్, 5లో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్, 6లో సిమ్రన్ ఇట్మయర్, 7లో రవీంద్ర జడేజా, 8లో జాఫ్రా ఆర్చర్, 9లో రవి బిష్ణోయ్, 10లో నాంద్రే బర్గర్, 11లో తుషార్ దేశపాండే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ ఆడతారు. ఎక్కడ భయం లేకుండా బాధేసే జైస్వాల్ కానీ, సూర్యవంశీ కానీ, హెట్మయర్, పరాగ్, శామ్ కరణ్ అండ్ జురెల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కానీ హై ప్రెజర్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. లాస్ట్ టైం సంజయ్ మ్యాచెస్ లోను సేమ్ ఇదే సిచ్యువేషన్ చూసాం. ఆఫ్ కోర్స్ మీకు జడేజా ఉన్నప్పటికీ అతను నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు. అప్పటి వరకు కంట్రోల్ ఇన్నింగ్స్ ఆడగలిగే సీనియర్ బ్యాటర్ ఉండుంటే బాగుండేది. దాంట్లోనే కెప్టెన్సీ విషయంలో చాలా వరకు ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. పరాగ్ ఇప్పటి వరకు 8 మ్యాచెస్ కు మాత్రమే కెప్టెన్ గా చేస్తాడు. హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ చూస్తే అట్లీస్ట్ సజెషన్స్ ఇవ్వడానికైనా క్వాలిటీ బ్యాకప్ లీడర్ లేడు. ఎక్కడ కూడా సార్ జడేజా ఉన్నప్పటికీ ఇతనికి ప్లేయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ బట్ లీడర్ ఎక్స్పీరియన్స్ విషయంలో ఏమాత్రం లేదు. సో కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ కనిపిస్తుంది. ఆల్సో పేస్ డిపార్ట్మెంట్ లో చూసుకున్న పెద్ద చేంజెస్ ఏమీ లేవు. కానీ జడేజా అండ్ రవి బిష్ణోయ్ తో స్పిన్ కాంబో మాత్రం ఖతర్నాక్ గా కనిపిస్తుంది. మేబీ ఈసారి వీళ్ళే గేమ్ చేంజర్స్ గా ఉండొచ్చు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. లాస్ట్ టైం కంటే ఈసారి కింగ్స్ దగ్గర మరింత బలమైన టీం ఉంది. బెంట్ వాట్సీస్, కోపర్ కోనాలి లాంటి ప్లేయర్స్ ఆడవడం రియలీ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎనీహౌ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా ప్రీనా షార్యా అండ్ వికెట్ కీపర్ గా ప్రభు సిమ్రన్ సింగ్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 4లో నెహల్ వదీరా, 5లో మార్కస్ స్టోయినిస్, 6లో శశాంక్ సింగ్, 7లో మార్కో జాన్సన్, 8లో హర్ప్రీత్ బర్, 9లో లాకీ ఫెర్గుసన్, 10లో యుజ్వేంద్ర చహల్, 11లో హర్షదీప్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాఖ్ విజయ్ కుమార్ ఆడతారు. వీళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆడిస్తామంటే ఫారెన్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, కానీ ఎంటీ స్లాట్స్ లేవు. ఆ విధంగా ప్లేయింగ్ ఫాల్ ఫిట్ చేయించుకున్నారు.
ఆల్రెడీ లాస్ట్ టైం ఇదే సేమ్ టీంతో ఆడి ఎన్నో మిరాకిల్స్ చేసి చూపించారు. అయితే ఈసారి ఫస్ట్ మ్యాచ్ మార్చి 31న ముల్లన్పూర్లో గుజరాత్ టైటన్స్తో ఆడబోతున్నారు. హోమ్లో ఆడుతున్నారు కాబట్టి షూర్ లెడ్జ్ ఉంటుంది. మీరు వీళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నా ఆర్ బౌలింగ్లో చూసుకున్నా కంప్లీట్లీ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. దాంట్లో యంగ్ ప్లేయర్స్తో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూల్గా కంట్రోల్ చేయగలుగుతున్నారు. మరోసారి బ్యాటింగ్లో బాధేసి బౌలింగ్లో భయపెట్టారంటే కప్పు కొట్టడం వీళ్ళకి పెద్ద మాట కాకపోవచ్చు. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్. అసలు వీళ్ళు లాస్ట్ టైమే తిరుగులేని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాంటిది ఈసారి టీంని మరింత అప్గ్రేడ్ చేసుకుని వస్తున్నారు. జాసన్ హోల్డర్, అశోక్ శర్మ ఇలాంటి టాప్ నాచ్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని పిక్ చేశారు. రైట్ నో ఎవరికి ఇంజురీ ఇష్యూస్ లేవు. అందరూ ఫుల్లీ ఫిట్నెస్తో ఉన్నారు. అయితే వాళ్ళ ఫస్ట్ గేమ్ ముందు చెప్పిన పంజాబ్తోని ముల్లన్పూర్లో ఆడతారు. దానికి ప్లేయింగ్ ఫీల్డ్ చూసుకుంటే ఓపెనర్స్గా కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో వికెట్ కీపర్గా జాస్ బట్లర్, 4లో వాషింగ్టన్ సుందర్, 5లో షారుఖ్ ఖాన్, 6లో రాహుల్ తెవాతియా, 7లో జాసన్ హోల్డర్, 8లో రషీద్ ఖాన్, 9లో ఆర్ సాయి కిషోర్, 10లో కగిసో రబాడా, 11లో మహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడతారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే మేజర్ చేంజెస్ ఏమీ లేవు. రోదర్ఫోర్డ్ని వదిలేసి జాసన్ హోల్డర్ని తీసుకున్నారు. నాకైతే వీళ్ళ బలమంతా టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే కనిపిస్తుంది. కిందటిసారి వీళ్ళు క్వాలిఫైర్ వరకు రీచ్ అయ్యారంటే బికాస్ ఆఫ్ దీనివల్లే. టాప్ ఆర్డర్లో గిల్, సుదర్శన్ అండ్ బట్లర్ పవర్ రేంజర్స్లో ఫైర్ అయిపోయారు. దానికి తోడు బౌలింగ్లో సిరాజ్ మియా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కుమ్మేశారు. ఇప్పుడు కగిసో రబాడా అండ్ ఆల్రెడీ ఆడైపోయారు కాబట్టి వీళ్ళ పేస్తో పిచ్చెక్కించడం పక్కా అనిపిస్తుంది. ఆల్సో నాట్ టు ఫర్గెట్ వీళ్ళ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకోవాలి. రషీద్ ఖాన్, సాయి సుదర్శన్ అండ్ సుందర్ లాంటి తిరుగులేని ట్రియో ఉంది. ఒక కన్సర్న్ అంతా మిడిల్ ఆర్డర్లో ఎలా మేనేజ్ చేస్తారనేది. అదొకటి సెట్ అయితే అందరికీ సెటిల్మెంట్ చేసేయడం పక్కా. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఈ టీం గురించి అంతా మాట్లాడుకున్న తక్కువే. లాస్ట్ టైం ట్రోఫీ కొట్టగలిగే టీం ఉన్నప్పటికీ అన్ఫార్చునేట్లీ ఢిల్లీ దబ్బేశారు. అదే ఈ సీజన్లో కొత్త పవర్ని యాడ్ చేసుకొని ఫైర్ అవ్వడానికి రాబోతున్నారు. వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 1న లక్నోతో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడతారు. దానికోసం వీళ్ళ ప్లేయింగ్ ఫీల్డ్ చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ పోరెల్ అండ్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో నితీష్ రాణా, 4లో ట్రిస్టన్ స్ట్రిప్స్, 5లో కెప్టెన్ అక్షర్ పటేల్, 6లో డేవిడ్ మిల్లర్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రజ్ నిగమ్, 9లో మిచెల్ స్టార్క్, 10లో కుల్దీప్ యాదవ్, 11లో టీ నటరాజన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అక్యూబ్ నబీ ఆడతారు. అసలు టాప్ టు బాటమ్ ఈ పొజిషన్లో ఇష్యూ ఉంది అనడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బెస్ట్ పర్ఫార్మరే. ఓపెనింగ్ నుండి స్టార్ట్ చేస్తే అభిషేక్ పోరెల్ అండ్ రాహుల్ కలిసి లాస్ట్ టైం తగలెట్టేసి ఓపెనింగ్ స్టార్ట్స్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళ దగ్గర పృథ్వీ షా, బెన్ డకిట్, పతుమ్ నిషంక ఇలాంటి ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఆల్రెడీ రాహుల్ అండ్ అభిషేక్ వీళ్ళిద్దరూ ప్రూవెన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మోస్ట్ లైక్లీ వీళ్ళిద్దరూ ఓపెన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత నితీష్ రాణా ఆడతాడు. లాస్ట్ సీజన్లో ఫామ్ అటు ఇటు అయినప్పటికీ ఆ తర్వాత డొమెస్టిక్ అండ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత స్టెప్స్ అండ్ అక్షర్ ఆడే విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా తెచ్చుకున్న మిల్లర్ని ఆడిస్తారు. అస్టోస్తో పాటు మిల్లర్ లాంటి ఇంటర్నేషనల్ బ్యాటర్ ఫినిషింగ్లో ఉన్నాడంటే టాప్ ఆర్డర్ ఆగుతారా చెప్పండి. పర్టికులర్గా పేస్ యూనిట్ చూసుకుంటే మిచెల్ స్టార్క్, అక్యూబ్ నబీ అండ్ టీ నటరాజన్తో టాప్ లెవెల్ ట్రియో ఉంది. లేదు అనుకుంటే 4th ఫార్నర్ స్లాట్ ఖాళీగానే ఉంది కాబట్టి లుంగి ఇంగ్డిని కూడా ఆడించుకోవచ్చు. అదే ఇండియన్ బౌలర్ కావాలనుకుంటే ముఖేష్ చౌదరి లాంటి ఆప్షన్ ఉంది. టీం పరంగా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్వాడ్ కనిపిస్తుంది. తర్వాత టీం గురించి మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అదైతే ఇప్పుడే కొట్టేసండి. ఈ కొత్త సీజన్లో మన ఛానల్లో కొత్త కంటెంట్ రాబోతుంది. ఇంకా వాళ్ళు లేట్ మామా ప్లీజ్ కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 కలకత్తా నైట్ రైడర్స్. లాస్ట్ ఆప్షన్ వేళ బైక్ చూశాక ఆపోనెంట్స్కి చుక్కలు చూపిస్తారేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి. ముందేమో ముస్తఫిజుర్ రహమాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. రీసెంట్లీ హర్షత్ రాణా ఐపీఎల్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు మత్స్య పత్రానాకి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇలా ఇంపార్టెంట్ బౌలర్స్ అంతా బకెట్ తన్నడంతో ఇప్పుడు టీం పరిస్థితి ఏంట్రా అని ఫ్యాన్స్ థింకింగ్ అనమాట. ఇప్పుడు ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలిగా. ఓపెనర్స్గా వికెట్ కీపర్ ఫిన్ ఎలెన్ అండ్ కెప్టెన్ అజింక్య రహానే ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో అంగ్రీష్ రఘువంశీ, నెంబర్ 4లో క్యామరన్ గ్రీన్, 5లో తేజస్వి సింగ్ ఆడగా 6లో రింకు సింగ్, 7లో రమన్దీప్ సింగ్, 8లో సునీల్ నారాయణ్, 9లో వైభవ్ అరోరా, 10లో వరుణ్ చక్రవర్తి, 11లో బ్లెస్సింగ్ ముజర్బానీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ ఆర్ ఆకాశ్ దీప్ ఆడతారు. ఫస్ట్లీ కొత్త ఓపెనర్స్ని చూడబోతున్నాం. లాస్ట్ టైం నారాయణ్ అండ్ డికాక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఫిన్ ఎలెన్ అండ్ రహానే ఓపెన్ చేయబోతున్నారు. మరి కొంతమంది అనుకోవచ్చు ఫిన్ ఎలెన్ అండ్ షెఫర్డ్ వీళ్ళిద్దరూ ఓపెన్ చేయొచ్చు కదా అనేసి. అలా చేయడానికి ఫారెన్ స్లాట్ లేదు కాబట్టి ఎవరు ఒక్కరే ఆడతారు. ఫిన్ పిచ్చ ఫామ్లో ఉన్నాడు కాబట్టి డౌట్ లేకుండా అయితేనే ఆడిస్తారు. మరి నారాయణ్ ఓపెనింగ్లో ఆడించడం అంటారేమో. ఈసారి ఇది ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. బికాస్ ఫిన్ ఎలెన్ అండ్ నారాయణ్ ఓపెన్ చేస్తే రహానే ఆర్ రఘువంశీ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 అండ్ గ్రీన్ నెంబర్ 5లో, తేజస్వి సింగ్ నెంబర్ 6లో, ఆల్సో రింకు సింగ్ నెంబర్ 7 ఇలా అందరూ బ్యాటింగ్ ఆర్డర్ పెరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ కంఫర్టబుల్ పొజిషన్లో కాకుండా ఆడాల్సి ఉంటుంది.
ఇలా అయితే ఆటోమేటిక్లీ ప్లేయర్స్ కూడా స్ట్రగుల్ అవుతారు. అంత తలనొప్పి అవసరమా చెప్పండి? ఎవరు పొజిషన్లో వాళ్ళు ఆడితే న్యాచురల్లీ మంచి అవుట్కమ్ చూడొచ్చు. ఏదేమైనా రహానే అండ్ ఎలెన్ ఓపెన్ చేయబోతున్నట్టు చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. బౌలింగ్ లో చూసుకున్నా 10 రన్ ఫస్ట్ మ్యాచ్ కి మిస్ అవ్వచ్చు. అతను ఆడకపోతే అతని పొజిషన్ లో ముజర్ బనీని ఆడిస్తారు. ఆల్రెడీ వైభవ్ లాంటి పవర్ ప్లే స్విమ్మర్ ఉన్నాడు కాబట్టి మిడిల్ ఓవర్ స్పెషలిస్ట్ కావాలి. దీనికోసం ఉమ్రాన్ మాలిక్ ఆర్ ఆకాశదీప్ లో ఒకరిని పిక్ చేయొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి కేకేఆర్ లో క్లారిటీ మిస్ అవుతుందనే చెప్పాలి. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. లాస్ట్ టైంలోని ఈసారి కూడా ఎంఐ దగ్గర వండర్ఫుల్ స్క్వాడ్ కనిపిస్తుంది. పర్టికులర్ గా ఆప్షన్ కు ముందే శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే అండ్ షెర్ఫన్ రుదర్ఫోర్డ్ లాంటి క్వాలిటీ ప్లేయర్స్ ని ట్రేడ్ చేసుకున్నారు. ఈవెన్ ఆప్షన్ లోను క్వింటన్ డికాక్ ని కొనేశారు. వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ పొజిషన్స్ కోసం మాత్రమే బై చేశారు. ఇక ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో మన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో షెర్ఫన్ రుదర్ఫోర్డ్ ఆర్ విల్ జాక్స్, 6 లో నమందీర్, 7 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 8 లో మిచెల్ సన్నర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా మయాంక్ మార్కండే ఆడతారు. ఎస్పెషల్లీ క్వింటన్ డికాక్ వచ్చాక ఓపెనింగ్ పేరు చాలా వరకు బలంగా కనిపిస్తుంది. ఆల్రెడీ రోహిత్ అండ్ డికాక్ వీళ్ళిద్దరిది వెరీ సక్సెస్ఫుల్ కాంబో. దాంట్లోనూ డికాక్ దంచేసే ఫామ్ లో ఉన్నాడు. సో వాళ్ళ ఇంపాక్ట్ గట్టిగానే ఉండబోతుంది. ఆ తర్వాత తిలక్ అండ్ సూర్య ఎలానో ఆడతారు. నెంబర్ 5 పొజిషన్ పైన మాత్రం ఫ్యాన్స్ కి కొంతవరకు డౌట్స్ ఉన్నాయి. షెర్ఫన్ రుదర్ఫోర్డ్ ఆడతాడా లేకపోతే విల్ జాక్స్ ఆడతాడనేసి. కరెంట్లీ ఫామ్ చూసుకున్నా ఇద్దరు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ కంపేర్ విత్ జాక్స్ రుదర్ఫోర్డ్ మోర్ డిస్ట్రాక్టివ్ బ్యాటర్. మేబీ ఇతనే ఆడొచ్చు. ఆల్సో మెన్ స్విమ్మర్స్ గా బుమ్రా, బోల్ట్ అండ్ చార్ ఆడతారు. కానీ స్పిన్నర్స్ విషయంలో మాత్రం చిన్న కన్సర్న్ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మిచెల్ శాండర్ ఉన్నప్పటికీ సెకండ్ స్పిన్నర్ గా మైకు మార్కండే ఎంతవరకు రాణిస్తాడో తెలియదు. ఆల్ గజన్ఫర్ ఉన్నాడు కదా అనుకుంటే అతను ఉన్నా సరే ఫారెన్ స్లాట్స్ లేవు. అదర్వైజ్ మిగతా టీం మొత్తం మడతెట్టేసేలా ఉంది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మనోళ్ళైతే విజిల్ పొడు కంబాక్ ఇవ్వడానికి రాబోతున్నారు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ఆడాక టీం అదుర్సనేలా కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేయింగ్ ఫాల్ చూద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే అండ్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, 4 లో డెవిల్ డు బ్రెవిస్, 5 లో కార్తిక్ శర్మ ఆడగా, 6 లో శివం డుబే, 7 లో ప్రశాంత్ వీర్, 8 లో నాథన్ హిల్స్, 9 లో నూర్ అహ్మద్, 10 లో ఖలీల్ అహ్మద్, 11 లో మ్యాథ్ హెన్రీ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఎంఎస్ ధోని ఆడొచ్చు. అయితే సంజు శాంసన్ వచ్చాక ఓపెనింగ్ విషయంలో ఫ్యాన్స్ కి కన్ఫ్యూజన్ ఉంది. మీరు చూస్తే సంజు శాంసన్ నెంబర్ 3 పొజిషన్ లో కంటే యాజ్ ఓపెనర్ గానే ఎక్సలెంట్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. దాంట్లోనే ఎప్పటి నుండో టీమిండియాకు ఓపెనర్ గా ఓచుకొద్దు చూపిస్తున్నాడు. మ్యాక్స్ ఐస్ ఓపెన్ చేయిస్తారు. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్ గోవాలో ఆడుతున్నారు కాబట్టి స్పిన్నర్స్ తో పెద్ద అవసరం ఉండకపోవచ్చు. స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ తోనే వెళ్ళాలి. మ్యాథ్ హెన్రీ, నాథన్ హిల్స్ అండ్ ఖలీల్ కాంబోతో వెళ్ళారంటే మంచి రిజల్ట్ చూడొచ్చు. అదర్వైజ్ నూర్ అహ్మద్ అండ్ ప్రశాంత్ మిడిల్ ఓవర్స్ లో మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ పొజిషన్ ఖాళీగానే ఉంటుంది. ఏవే కండిషన్స్ లో ఇన్ కేస్ ఎక్స్ట్రా బ్యాటర్ అవసరం ఉంటే ధోనిని ఆడిస్తారు. అదే చెన్నైలో ఆడితే మాత్రం ఎక్స్ట్రా స్పిన్నర్ ని డెఫినెట్ ఆడించాలి. మరి చూడాలి సీఎస్కి ఎంతవరకు షేక్ ఆడిస్తారనేది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ టైం కప్పు కొట్టాక ఈసారి మనలో మంచి ఊపులో కనిపిస్తున్నారు. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ప్లేయింగ్ ఫాల్ లో మరీ పెద్ద చేంజెస్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ మ్యాచ్ కి మాత్రం కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ కాబోతున్నారు. బై ద వే ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ కి ఎలాంటి ప్లేయింగ్ ఫాల్ తో వస్తారు అని చూసుకుంటే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ కింగ్ విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో దేవదూత్ పడికల్, 4 లో కెప్టెన్ రజత్ పడిదర్, 5 లో వికెట్ కీపర్ గా జితేష్ శర్మ, 6 లో టిమ్ డేవిడ్, 7 లో రుమారియో షెఫర్డ్, 8 లో కునాల్ పాండ్యా, 9 లో రసిక్ సలాం, 10 లో భువనేశ్వర్ కుమార్, 11 లో జాకబ్ డఫీ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. మరి టాప్ 8 వరకు ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. కిందసారి ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడతారు. కానీ జోస్ సెజల్వుడ్ అండ్ ఎస్జేఎల్ మాత్రం మిస్ అవుతారు. అసలు దీని మ్యాటర్ ఏంటనేసి ఆల్రెడీ ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ ప్రివ్యూ వీడియోలో చెప్పాను. ఎనీవే జోస్ ఇంకా ఫుల్లీ ఫిట్నెస్ లెవెల్స్ తో లేడు. ఫస్ట్ 2 మ్యాచెస్ కి మిస్ అవ్వచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైనా ఆడకపోతే జాకబ్ డఫీతో రిప్లేస్ చేస్తారు. ఇతనైతే వండర్ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. అండ్ ఎస్జేఎల్ విషయానికి వస్తే ఇప్పుడు ఇతను క్రికెట్ ఆడుకోవచ్చు. కాకపోతే కేసు నుండి కంప్లీట్లీ రికవరీ అవ్వలేదు. దాంట్లో క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుంది. సో స్టార్టింగ్ మ్యాచెస్ కి మిస్ అవ్వచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైనా ఆడకపోతే రసిక్ సలాంతో మోస్ట్లీ రిప్లేస్ చేయొచ్చు. మొత్తానికి చూస్తే ఈసారి కూడా ఆర్సీబీ జేసీబీ అంతా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ కు ముందే మనోళ్ళకి పెద్ద షాకులు తగలబోతున్నాయి. పాట్ కమిన్స్ ఐపీఎల్ టైంకి రికవర్ అయిపోతాడు అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి మిస్ అయిపోయాడు. ఇక్కడ అందరూ కొత్త కెప్టెన్ గా ఇషాన్ కిషన్ వచ్చాడు, వైస్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ వచ్చాడు అని ఆనందపడుతున్నారు తప్పిస్తే పాట్ కమిన్స్ లేకుండా టీం ఎలా గెలుస్తుంది అనే విషయమే మర్చిపోయారు.
ఒక పార్ట్ కమెంట్సే కాదు, ఈశాన్ మలింగాకి ఇంజురీ ఇష్యూస్ ఉన్నాయి. ఇతను ఫస్ట్ మ్యాచ్ కి మిస్ అవ్వచ్చు. ఆల్సో జాక్ ఎడ్వర్డ్స్ కి హామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది. ఇతను ఫస్ట్ 3 మ్యాచెస్ కి దూరం అవ్వచ్చు. ఇలా గెలిపిస్తారు అనుకున్న వాళ్ళే దెబ్బేస్తే టీం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ప్లేయింగ్ ఫోర్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయో అని ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. ఓపెనర్స్ గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ ఇషాన్ కిషన్, 4 లో వికెట్ కీపర్ గా ఇండ్రిస్ క్లెసెన్, 5 లో నితీష్ కుమార్ రెడ్డి, 6 లో అనికేత్ వర్మ, 7 లో హర్ష్ దుబే, 8 లో శివం కుమార్, 9 లో బ్రైడన్ కార్సే, 10 లో హర్షల్ పటేల్, 11 లో శివం మావి. ఆల్సో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే లియం లివింగ్స్టోన్ ఆర్ ఎక్స్ట్రా బౌలర్ కావాలనుకుంటే జయదేవ్ ఉన్నత్ ఆడిపించుకోవచ్చు. ఫస్ట్లీ కెప్టెన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్లీ ఈ విషయంలో మేనేజ్మెంట్ రైట్ డిసిషన్ తీసుకున్నారు. కెప్టెన్ గా ఇషాన్ని, వైస్ కెప్టెన్ గా అభిషేక్ శర్మని అపాయింట్ చేశారు. పర్సనల్లీ నాకైతే మాత్రం ఇది వండర్ఫుల్ డిసిషన్ అనిపిస్తుంది. ఎందుకంటే అభిషేక్ లాంటి ప్లేయర్ రెచ్చిపోయి ఆడాలంటే అతనికి ఫ్రీ హ్యాండ్స్ ఉండాలి. అలా కాకుండా కెప్టెన్సీ ఇచ్చుంటే అతని మీద చాలా వరకు ప్రెజర్ పెట్టినట్టు అవుతుంది. అదర్వైజ్ మీరు ఇషాన్ కిషన్ విషయానికి వస్తే ఆల్రెడీ అతను ప్రూవెన్ కెప్టెన్. డొమెస్టిక్ సర్కిట్ లో జార్ఖండ్ టీమ్ కి కప్పు గెలిపించిన ట్రాక్ రికార్డ్ ఉంది. హ్యాజ్ ఏ లీడర్ గా అన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలిగే పొటెన్షియల్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇషాని బెస్ట్ ఆప్షన్. ఆల్సో బ్యాటింగ్ విషయంలో ఏ బాధ లేదు. నెంబర్ 9 వరకు పిచ్చెక్కించే పవర్ ట్రిక్స్ కనిపిస్తున్నారు. కానీ బాధంతా బౌలింగ్ గురించి. ఇప్పటికే వీక్ బౌలింగ్ తో వస్తున్నారు అని రూమర్ ఉంది. దానికి తోడు ఇప్పుడు పాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా లాంటి క్వాలిటీ సిమ్మర్స్ మిస్ అవ్వడం అంటే అది పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పాలి. ఇప్పుడు 20 ఓవర్స్ ఎవరు వేస్తారు అని చూస్తే శివం మావి, జయదేవ్ ఓపెనింగ్ ఓవర్స్ లో చూసుకుంటారు. కావాలంటే నితీష్ కుమార్ రెడ్డిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హర్ష్ దుబే అండ్ శివం కుమార్ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటారు. మిడిల్ ఓవర్స్ తో పాటు డెత్ ఓవర్స్ లోను బ్రైడన్ కార్సే అండ్ హర్షల్ పటేల్ చూసుకుంటారు. ఈ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా బాగానే ఉంది. కాకపోతే బౌలింగ్ లో హై ప్రెజర్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయగలిగే పాట్ కమిన్స్ లాంటి క్వాలిటీ మిస్ అవుతుంది. ఎనివే బ్యాటింగ్ లో పెద్ద స్కోర్స్ ని బాధిస్తే ఎప్పట్లోనే బౌలింగ్ పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఇక ఇది గైస్ ప్రతి టీం ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఫాల్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నా. మీ ఒపీనియన్ లో ఎలా ఉంటే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఈసారి మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ప్రివ్యూ వీడియోస్ తో పాటు అప్డేట్ వీడియోస్ రెగ్యులర్ గా చేస్తుంటాను. మళ్ళీ అన్ని వీడియోస్ వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉండాలంటే ఇంకా లేట్ మావా ఈ సబ్స్క్రైబ్ ఏదో బాధించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.